హాయ్ వ్యూవర్స్, ట్రిక్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేసి ఉంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయగలరు. చూడండి ఫ్రెండ్స్, నేను మీకు వీడియోలో క్రోమ్ బ్రౌజర్ స్పీడ్గా వర్క్ చేయడానికి కొన్ని ట్రిక్స్ చెప్తాను. చూడండి, ఇక్కడ చూడండి, సైడ్కి 3 లైన్స్ ఉన్నాయి కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ అని కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్లో కిందికి స్క్రాల్ చేస్తే మీకు షో అడ్వాన్స్ సెట్టింగ్స్ అని కనబడుతుంది, దీనిపైన క్లిక్ చేయండి. కిందికి స్క్రాల్ చేస్తే ఇక్కడ ప్రైవసీ అని ఉంది కదా, ఇక్కడ చూడండి. ఇవి రెండు ఒకసారి మీరు చదువుకోండి. పైన ఇవి రెండింటిని అన్టిక్ చేయండి. అన్టిక్ చేసి కిందికి స్క్రాల్ చేస్తే ఇక్కడ నెట్వర్క్ అని ఉంది కదా, ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. చేంజ్ సెట్టింగ్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ల్యాండ్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ఆటోమేటిక్ డిటెక్ట్ చేసే సెట్టింగ్స్ ఉంది, దీన్ని అన్టిక్ చేసి ఓకే అని చేయండి. దీన్ని ఓకే అనండి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్టెన్షన్లోకి వచ్చేసి ఇక్కడ మీరు యూజ్ చేయని, ప్రస్తుతానికి దీనిలో వర్క్ చేయట్లేదు, దీన్ని రిమూవ్ చేస్తున్నా. చూడండి, ఇలా క్లిక్ చేసి రిమూవ్ అంటే అది ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతాయి. ఇందులో ఎక్కువ ఉంచుకోకండి వీటిని. మీరు ఏమైనా యూజ్ చేయని ఏమైనా ఉంటే వీటిని రిమూవ్ అనండి. ఇక నెక్స్ట్ హిస్టరీకి వెళ్ళేయండి. ఇక్కడ ఇదంతా దీన్ని క్లీన్ చేద్దాం, బ్రౌజింగ్ డేటా. ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని కూడా టిక్ చేస్తున్నాను నేను, దీన్ని క్లీన్ డేటా. ఇక్కడ చూడండి 335 MB ఉంది నాకు, నేను క్లీన్ చేస్తున్నా. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్లగ్గిన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ప్లగ్గిన్స్ అని టైప్ చేయండి. ఇక్కడ ఉంది ప్లగ్గిన్స్ అని, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ డిసేబుల్ ఉంది కదా, దీన్ని అనేబుల్ అనండి. అనేబుల్ అయింది. నెక్స్ట్ ఇక్కడ అబౌట్ పై క్లిక్ చేయండి. మీ గూగుల్ క్రోమ్ ఇట్లా అప్డేట్ కానట్టు అయితే దాన్ని మీరు అప్డేట్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ అప్డేట్ వర్షన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. కానీ అది నేను ఆల్రెడీ అప్డేటెడ్ వర్షన్ డౌన్లోడ్ చేసిన కాబట్టి మాకు టిక్ మార్క్ చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.